అందరూ నన్ను చూస్తున్నారు. నేను సెట్ చేయబోయే కొత్త వరల్డ్ రికార్డ్ ని చూడడానికి సైలెంట్ గా ఎదురు చూస్తున్నారు. కొంచెం ఫోకస్ చేస్తావా డెనిస్? నేను ఇప్పుడు జంప్ చెయ్యాలి. ఆల్ సెట్ కూప్. ఎవరిలా చేశారో వాళ్ళని వెంటనే కనిపెట్టాలి. చీకటి పడుతోంది. బెడ్ టైం. వస్తున్నాను డాడ్. నువ్వు వచ్చేటప్పుడు క్యాట్ ను కూడా ఇంటికి తీసుకొస్తావా? నేను త్వరగా వస్తాను. నేను జంప్ చేయకుండా ఆపా కదా. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. వద్దులేగా నీకు. ఇప్పుడు ఎక్కడున్నాడు? డోర్ వేసేయాలి. క్యాట్ లోపలే ఉంది. మేడ మీద కిటికీ. నువ్వు చాలా లేట్. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్. నువ్వు మిస్టర్ క్యాట్ ని ఎక్కడైనా చూసావా? అది కింద లాండ్రీ బాస్కెట్ లో నిద్రపోతూ ఉంటుంది. ఓ, అది ఎక్కడైనా భద్రంగా ఉంటే నాకు చాలు. గుడ్ నైట్, వస్తాను. నువ్వు ఈ రోజు మిగతా క్యాట్స్ తో బయట ఉండాలి. గుడ్ మార్నింగ్ నిద్రమోహం. లేవాల్సిన సమయం. మిస్టర్ క్యాట్, నువ్వెక్కడున్నావు? మిస్టర్ క్యాట్. ఏంటో శబ్దం? అదొక క్యాట్ ఆర్మీకి ట్రైనింగ్ ఇస్తోంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? నేనెంతో దిగులు పడ్డాను. మార్నింగ్ ఫ్రెష్ పేపర్ లాగా ఇంకేది ఉండదు. ఏంటి ఏంటి గొడవ? ఇది క్యాట్ ఈవిల్. నా దగ్గర ప్రూఫ్ ఉంది. కూప్ దీన్ని రాత్రి బయట పెట్టి తలుపు తాళం వేశాడు. పాప చాలా భయపడిపోయింది. అది యాక్టింగ్ చేస్తోంది. నన్ను అటాక్ చేయడానికి ఒక పెద్ద క్యాట్ ఆర్మీని రెడీ చేసింది. చూడండి. కోప్, నీ అండర్వేర్ తోటలోకి ఎలా వెళ్ళింది? అవి వచ్చి తీసుకెళ్ళాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. సరే వదిలేయండి. గోల్డ్ కిటీస్. నో 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 నో. ఈ ఇంట్లో ఒక క్యాట్ ఉంది. అది మనకు చాలు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. క్యాట్ ఎందుకు విచారంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎప్పుడూ ఇలాగే ఉంది. మనం మిస్టర్ క్యాట్ కి ఆడుకోవడానికి ఏదైనా ఇవ్వాలి డాడీ. కూప్ అలవెన్స్ తో దీనికి ఒక బొమ్మ కొనివ్వాలి. కానీ అన్నిటినీ తొందరగా పగలగొట్టేస్తుంది. ఆ రోజు నేను హౌస్ పేపర్ నుంచి ఒక వస్తువుని తీసుకొచ్చాను. అది ఇదే. మిస్టర్ క్యాట్ కి ఇది నచ్చుతుంది. చూడు. కనీసం ఈ బొమ్మనైనా క్యాట్ త్వరగా పగలగొట్టకుండా చూసుకో. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, నీ మౌస్ తో నువ్వు వెళ్ళి ఆడుకో. నీ మొహం అప్పుడు ఎలా ఉందో చూడాలి. వాడిని నువ్వు పట్టించుకోకు మిస్టర్ క్యాట్. హే, ఇక్కడ చూడు. నేను నీకోసం కౌబాయ్ హ్యాట్, కూలింగ్ గ్లాస్ తీసుకొచ్చాను. నీకు లాసో అవసరం ఉంటే తీసుకొస్తాను.
అనుమానంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఏదో 1-2 క్యాట్స్ ఇక్కడే ఉంది. ఏం పర్వాలేదు, కానీ ఇది లాక్ చేసింది. నువ్వేనా? నీకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు. కొత్త బొమ్మతో ఆడుకుంటున్నావు. చాలా బాగుంది. మనం ఒక డీల్ వేసుకుందామా? అన్ని చోట్ల టమ్మీ ర్యాప్స్. సరే, తీరదు. పరిగెత్తా. మీ వల్ల అయితే నన్ను పట్టుకోండి చూద్దాం. ఓకే, ఏదో తప్పించుకున్నాను. జాగ్రత్త ఫ్రెండ్స్, క్యాట్ ఆర్మీ తరుముకొస్తుంది. క్యాట్ బాయ్. అవును, వీడు దేనికి క్యాట్స్ కి. డెనిస్, క్యాట్ ఆర్మీ వస్తుంది. త్వరగా తలుపు తెరువు. హాయ్ కూప్, ఏమైంది? ఎటువంటి పడేసింది. రైట్ దాన్ని బయట ఉంచాను. క్యాట్ ఆర్మీ తరుగుతుంది. నువ్వేనా పాత కోట చేస్తున్నావా? లేక ఏదైనా డాన్స్ క్లాస్ లో చేరతావా? లేదు, క్యాట్స్ అన్ని చోట్ల తరుగుకొస్తున్నాయి. నువ్వే చూడు. క్యాట్ ఆర్మీ వస్తుందా? అర్థమైంది. అవును, నేను క్యాట్ ఆర్మీ ఎందుకు తరుగుతోంది? క్యాట్ వాటిని బ్రెయిన్ వాష్ చేసేసింది. అప్పుడు మనం వాటి బ్రెయిన్స్ ని అన్వాష్ చేసేద్దాం. ఇయ్యా, ఉండు. దానికి ఏమర్థం? బ్యాటిల్ స్టేషన్. కిటికీ చూడు. వాటిని డిస్ట్రాక్ట్ చేయాలి, కానీ ఎలా? నా లేజర్ పాయింటర్ బ్రిలియంట్. ఇది మ్యాటర్. పట్టుకోండి. కిట్టి దాన్ని పట్టుకోండి. నైస్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా లేజర్ పాయింటర్ లో బ్యాటరీ పవర్ అయిపోయింది. చూసావా? ప్లాన్ బి. త్వరగా పిల్ల అందుకో. పర్ఫెక్ట్. అందరూ పారిపోండి. త్వరగా మనం పారిపోదాం. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఎలా వెళ్ళదు వెనక్కి? నా సాక్స్ నుంచి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఓ పర్ఫెక్ట్. త్వరగా తల్లి రక్షయ్. ఇప్పుడు ఏమైంది? చూడు, నేను వాటిని డైవర్ట్ చేస్తాను. నువ్వు కిటికీ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ చెప్పు. నువ్వే. నిన్ను ఇక్కడ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. టూత్పేస్ట్, టాయిలెట్ పేపర్. వాటర్. ఐ మిస్ గ్రాండ్మా. మనం వీటిని తరవడానికి నాకు ఒక ప్లాన్ వచ్చింది. వెంటనే టబ్లో పెట్టుకో. ఇప్పుడు చూడండి డెనిస్. చాలా బాధగా ఉందా క్యాట్? నీకు నచ్చిన ఈ మౌస్ తోటి కాసేపు ఆడుకుంటావా? దీన్నే కదా వెతుకుతున్నా. హే మిస్టర్ క్యాట్, భలే బాగా ఆడుతున్నావే. చాలా బాగా డాన్స్ చేస్తోంది. కమాన్ డెనిస్, నేను ఇప్పుడు జంప్ చేస్తాను. క్యాట్ మన్ని డిస్టర్బ్ చేయదు. దగ్గరగా నుంచోండి, అప్పుడే మన ఫ్యామిలీ ఫోటో కరెక్ట్ గా వస్తుంది. తీస్తున్నది మన ఫ్యామిలీ ఫోటో కదా, ఇదెందుకు అనవసరంగా మధ్యలో? మిస్టర్ క్యాట్ మన ఫ్యామిలీలో ఎంతో ఇంపార్టెంట్ అయిన మెంబర్. మిల్లీ కరెక్ట్ గా చెప్పింది కూప్.
నువ్వు పెద్ద కళ్ళు ఎలుగుతోక ఉన్న ఓ చిన్న తమ్ముడని మిస్టర్ క్యాట్ ని అనుకోకు. ఓకే, అందరూ రెడీయా? అందరూ బనానా అనండి. బనానా. ఫోటో ఎలా వచ్చిందో చూస్తాను. ఒకవేళ ఇంతకంటే వర్స్ట్ గా వచ్చిండేదేమో. ఏం చెప్పగలవు? ఆ క్యాట్ నన్ను ఫుల్ లాగే చూస్తోంది. నేను విసిగిపోయాను డెనిస్. ఇప్పుడు మనమే దానికి బుద్ధి చెప్పాలి. ఓకే, నేను ఈ లాజోతో పట్టుకుంటాను. నువ్వు ఈ బ్యాగ్స్ లో బంధించి సైబీరియాకి పంపించేద్దాం. రాయ్, కానీ ఒక విషయం, అది ఎక్కడుంది? ఏంటి? అది ఇక్కడే ఎక్కడ ఉండాలి. నాకు పీసెంట్ ఎనర్జీ లేదు, అలాంటిదేమీ లేదు. కాదు, అలర్జీ. ఆ విషయం ఇంకో రోజు కనిపెడదాం. క్యాట్ వల్ల ఎలర్జీ అంటే డాడీ ఏం చేస్తారు? దాన్ని బయటికి పంపించేయాలి. ఓ, నేను చాలా బ్రిలియంట్. ఆపరేషన్ గుజన్ టైట్ కి సమయం వచ్చేసింది. ఈ పాప్రికా మన పని పూర్తి చేస్తుంది. ఓకే, ఎగిరి. మీకేం కాలేదు కదా? లేదా మళ్ళీ మీకు ఎలర్జీ వచ్చేసిందా? ఏమంటున్నావు? నాకు అసలు ఎలర్జీ రాదు. ఓ రైట్. మీకు తెలుసా, ఒక నైట్ లోనే అలర్జీస్ డెవలప్ అవుతాయని మా స్కూల్లో మేము చదువుకున్నాము. ఒకే నైట్ లోనా డెనిస్? జీ, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ యానిమల్ వల్ల ఎవరికైనా ఎలర్జీ వస్తుంది? త్వరగా ఇచ్చింగ్ పౌడర్ ని రెడీ చేయి. దీన్ని నేను ఎక్కువసేపు పట్టుకోలేను. నువ్వా? కానీ డాడీ, మిస్టర్ క్యాట్ కి తడి టవల్తో తుడిస్తేనే నచ్చుతుంది. నువ్వేం తొందరపడకు, తొందరగానే దీన్ని శుభ్రం చేస్తాను. హే డాడ్, మీరు ఒక స్పాట్ మిస్ చేశారు. థ్యాంక్స్ స్కూప్. అలర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ చుండ్రును పోగొట్టే పౌడర్ కాస్త ఇలా ఇస్తావా? మిలి, ఆ క్యాట్ ని ఇక్కడ నుంచి కొంచెం హాలుకు తీసుకెళ్తావా? మీరు మిస్టర్ క్యాట్ ని ఇంటి నుంచి తరిమేయరు కదా డాడీ? ఖచ్చితంగా నేను అటువంటి పని చేయను. నిజమే చెప్తున్నారా? దాన్ని పంపించేస్తే నేను సంతోషిస్తాను. ఖచ్చితంగానే చెప్తున్నాను. ఒక రోజుకి దీనికి 6 సార్లు స్నానం చేయించి ఈ పౌడర్ వేసాను అనుకో, ఇక ఎప్పుడు జీవితంలో దీనికి ఏ ప్రాబ్లం రాదు. నేను వెళ్లి స్నానం చేసి వస్తాను. డెనిస్, నాకు ఇంకో దారి లేదు. రెడ్ ర్యాష్ కి టైం వచ్చేసింది. పాయిజన్ ఐవియా, మీ డాడీని మనం ఎక్కువగా టార్చర్ పడుతుంటలేదు. లోకంలో దుష్ట శక్తిని అంతం చేయడానికి మనం త్యాగం చెయ్యాలి. క్యాట్ దుష్ట శక్తి. సారీ డాడ్. షవర్ బాత్ చేస్తే అందులో ఉండే సుఖమే వేరు. ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది. మీకు కొంచెం కూడా దురద పట్టట్లేదు కదా డాడ్? ఎక్కడ పడితే అక్కడ గోకాలన్నట్టు ర్యాషెస్ రాలేదు కదా? లేదే, ఇప్పుడు నాకు ఒంట్లో బానే ఉందిగా. ఈ అలర్జీ బుక్ లో నువ్వేనా పేజ్ మార్క్ చేసి పెట్టావు?
ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే అలర్జీలన్నీ వాళ్ళ పిల్లల వల్లే వస్తాయట. అందుకు ఒకటే దారి, వాళ్ళని దూరంగా పంపడం. చాలా చాలా దూరంగా పంపాలి. ఇది అన్యాయంగా అనిపిస్తోంది. ఇదంత బాగోలేదు గాని నాకు నీ వల్ల కాదు ఎలర్జీ, ఆ క్యాట్ వల్లే. నువ్వు దేని గురించి బాధపడు కుక్కు. నాకేం అర్థం కాలేదు. ఆ క్యాట్ కూడా దగ్గరలో లేదు. టిష్యూ పేపర్ ఎక్కడ ఉంది? అదిగో అది అక్కడ ఉంది. ఓకే కూప్, మనం ఇప్పుడే ఆట మొదలు పెడదావా? సారీ కూప్, మనం ఇంకో రోజు ఆడదాంలే. నువ్వు బాగా ప్రశాంతంగా పడుకో కూప్. మళ్ళీనా? కూప్, అది నిజమే. నాకు మళ్ళీ అలర్జీ వచ్చింది. అది నీ వల్లే వచ్చింది. నేను అనుకున్నది ఏది జరగటం లేదు. ఆ దొంగ క్యాట్ నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ఉంది. చాలా కష్టం. మా డాడీ నా పక్కకి రావడానికి భయపడుతున్నారు. ఓ, నువ్వు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు. లంచ్ టైం కూప్. పిలుస్తున్నారు కానీ నేను దూరంగానే ఉండాలి. బాగా తినాలి. ఓ, అది మంచి ప్రశ్న కూప్. ఏది నాకు కనబడేలా చూపించు. ఇదిగో ఇక్కడుంది. ఈ ప్రశ్నకు సరైన జవాబు 5 లేక ఆఫ్రికా. నీకు హోంవర్క్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు కూప్. ఓకే డాడ్. గుడ్ నైట్ డాడీ. స్వీట్ డ్రీమ్స్ హనీ. గుడ్ నైట్ డాడ్. ఒక్క నిమిషం ఉండు. గుడ్ నైట్ సన్. హలో, మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషం. నాకు ఎలర్జీ బాగా ఎక్కువగా ఉంది. అవును, నాకు నిజంగా కష్టంగా ఉంది. కానీ కొన్నింటిని భరించక తప్పదుగా. నిజంగానే కూపుని కొంచెం దూరంగా ఉంచాలి. ఓకే, థ్యాంక్ యూ ఆంట్ బీట్రిక్స్. నేను ఊరికే పిజ్జా ఆర్డర్ చేస్తున్నాను అంతే, మన బ్రేక్ఫాస్ట్ కోసం. నమ్మలేకపోతున్నాను. ఆన్ బీట్రిక్స్ ఇంటికి నన్ను పంపిస్తున్నారట. అక్కడికి పోతే వాళ్ళు తినే తిండే తిని వాళ్ళు చూసే సీరియల్సే చూడాలి. ఈ దొంగ క్యాట్ దాని ఇష్టానికి నన్ను బంతిలా ఆడిస్తోంది. టైం బాగోలేదు. నేను వెళ్తే దాన్ని తీసుకొని వెళ్తాను. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ కనిపెట్టాను. ఒక ప్రెషరైజ్డ్ హైపో అలర్జెనిక్ బబుల్ సూట్. ఇంకా ఆంట్ బీట్రిక్స్ నుంచి ఒక మోస్ హెడ్, బిక్కర్ చైర్, ఒక వాషర్ డ్రైయర్ అని కొని తెచ్చాను. వాటి వల్ల ఉపయోగం ఉంది. అయితే మీరు నన్ను పంపించడం లేదా? నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి కూప్? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఓకే, మనం ఇంతకు ముందులాగే నార్మల్ గా లైఫ్ కంటిన్యూ చేద్దాం. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. ఇది అలవాటు అవడానికి వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, కానీ తొందరలోనే సర్దుకుంటుంది. నువ్వు అనుకున్నది పూర్తి చేసావా? నేను నిన్ను వదలను. చాలు, ఆపండి. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఇలా గొడవ పెట్టుకోకూడదు. ఇది మన ఫ్యామిలీ మెంబర్ కాదు. ఏం చేస్తానో చూడండి. రంగులు రాకు తిరుగుతున్నట్టుగా ఉంది. గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి. చేయకండి. మా నాన్న రైట్ తీసుకెళ్ళడం నేను చూస్తున్నాను. నేను ఫ్రీగా ఊపిరి తీసుకుంటున్నాను. ఓ నో.
ఇప్పుడు నేను తీయబోయే ఫ్యామిలీ ఫోటో చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నాకది ముందే తెలుసు. చూస్తుంటే చాలా అందంగా ఉంది. అందరూ దగ్గరగా ఉండండి. ఒక మ్యాజిక్ చేయబోతున్నాం. 1 2 3 బనానా.